Walking away, your words are lost on me. It's taking everything not to turn around. Throw it away, see if you'll let go of me when you're not holding me. I can see it now. Hey, when I lose, but if I'm gonna lose you, I'm gonna lose it. I'm gonna lose it. I'm like, oh shit, I've been doing this a long time. Lost in my head, I don't care, I'm not gonna lose it. Day 2 right? Day 2 and ఈరోజు చూడాల్సిన ప్లేసెస్ లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. వెదర్ మనకు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఐడియా లేదు, బాగా క్లౌడీగా ఉంది. బట్ మేమైతే జస్ట్ బైక్స్ని హీట్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. హోటల్ గురించి చెప్పాలంటే 5కి 3 ఇవ్వచ్చు. మెయిన్గా ఏంటంటే హాట్ వాటర్ వస్తుంది, ఏసీ ఉంది, కానీ ఏసీకి రిమోట్లు లేవు. సో అది ఎంత వస్తే అంతే, ఇంకా కంట్రోల్ చేయడానికి లేదు. బట్ ఓకే, మనిషికి మాకు 350 రూపీస్ దాకా పడింది పర్ డే. ఇంకా చీప్లో చీప్ అనుకోవటమే. సో గైస్, మనం వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పాతాళ గంగకి వెళ్ళి అక్కడ నుంచి అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళడానికి బోట్ రైడ్ తీసుకోవాలి మనం. సో ఇక్కడి నుంచి మా హోటల్ నుంచి పాతాళ గంగ 17 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ అక్కడ నుంచి ఒక కనీసం నేను చూసిన దాని ప్రకారం అయితే 40 మినిట్స్ పడుతుందంట బోట్ రైడ్ కేవ్స్కి వెళ్ళడానికి. ఈరోజు హాఫ్ డే అదే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేప్పుడు కొన్ని ఉన్నాయి వ్యూ పాయింట్స్, తర్వాత శ్రీశైలం డ్యాము ఇవన్నీ చూసుకొని ఇంకా చూడండి శివలింగం పెద్దది భలే ఉంది. Walking away, your words are lost on me. It's taking everything not to turn around. Throw it away, see if you'll let go of me when you're not holding me. I can see it now. Hey, when I lose, but if I'm gonna గైస్ చూడండి శ్రీశైలం డ్యామ్, అమేజింగ్ వ్యూ ఇక్కడ నుంచి, మామూలుగా లేదు. దీని మీద ఎక్కుతా నేను. అమేజింగ్ జింగ్ అమేజింగ్. అక్కడ రోడ్ చూసారా, అలా 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 వెళ్తుంది రోడ్. సో గైస్, హియర్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు శ్రీశైలం డ్యామ్. ఇక్కడ నుంచి పెద్ద రిస్క్ ఏం కాదులేండి, భయపడద్దు. సూపర్గా ఉంది రిజర్వాయర్. ఇంతకన్నా బెటర్ వ్యూ దొరకదు మనకు. అక్కడ డ్యామ్ వ్యూ పాయింట్ అని ఇంకోటి ఉంది, కానీ దానికన్నా కొంచెం ఇలా ముందుకు వచ్చి బండి ఆపుకొని దిగితే జస్ట్ ఇలా కొంచెం దిగి ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇదిగోండి ఇటు సైడు అసలు వాటర్ వదిలితే ఇక్కడ నుంచి చూస్తే అబ్బా నాకు తెలిసి ఇక్కడ దాకా అదురుతుంది అనుకుంటా వాటర్ కానీ వదిలితే. ఆ ఫోర్స్కి ఎక్సలెంట్గా ఉంది. మొన్నే న్యూస్ పేపర్లో వచ్చింది లైక్ అదంతా కొంచెం స్పాయిల్ అయిపోయింది, రిపేర్ చేయాలి, చాలా రిపేర్లు ఉన్నాయి రిజర్వాయర్ అది ఇది అని. క్రేజీ మ్యాన్, మ్యాసివ్ ఉంది, మ్యాసివ్. 800 feet అంట దీనిది డెప్త్, వాటర్ డెప్త్. దేవుడా, చలో లెట్స్ గో టు నెక్స్ట్ వన్. ప్యారలల్గా ఉన్నట్టుంది శ్రీశైలం రిజర్వాయర్కి బ్రిడ్జ్. ఎస్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనుకోండి శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. అసలు క్రేజీ ఉందండి. బా వ్యూ అయితే అసలు ఇట్లా కొండలు, వావ్, చూస్తే అసలు మామూలుగా లేదు. మీకోసం నుంచొని మరీ చూపిస్తున్న వ్యూ అదిరిపోయింది అసలు. అన్న పాతాళ గంగ అంటే ఏదన్నా రోప్ వే ఉందంట, రోప్ వే అటు సైడా? అదే అన్న, మన అక్కమాదేవి కేవ్స్కి వెళ్ళాలంటే ఎట్లా?
ఆపేశారా లేదా? మామా బ్రో, అక్కమ్మాదేవి కేవ్స్కి టూరిజం బోట్స్ అయితే క్లోజ్డ్ అంట. నువ్వు హ్యాపీ. సో అన్ఫార్చునేట్లీ అక్కమ్మాదేవి కేవ్స్ మనం చూడలేము ఇప్పుడు. ఇటు పోయి ఇక్కడ కింద డ్యామ్ కింద చిన్న చిన్న బోట్స్ ఉన్నాయంట, రిజర్వాయర్ కట్ సైడ్ నుంచి తీసుకెళ్తారని లోకల్స్ ఏదో చెప్పారు. బట్ నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు. ఇంట్లో తెలిస్తే చంపి బాతరేస్తారు, ఇంకేం లేదు. ఏపీ టూరిజం బోట్స్ అయితే కొంచెం సేఫ్ ఉంటాయి కాబట్టి నమ్మకంగా వెళ్ళొచ్చు. వేరేవన్నీ రిస్క్ ఎందుకు, ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడొచ్చే ఉంది అంతే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం, ఇదే శ్రీశైలం ప్రాజెక్ట్. చంపేసింది పవర్ ప్రొడక్షన్. రీసెంట్గా ఫుల్ గొడవలు అవుతున్నాయి కదా ఇక్కడ, దీని మీద ఎక్కువ వాటర్ కన్స్యూమ్ చేసి పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నారని. ఎట్నుంచి చూసినా మైమరిపించే అందాలు శ్రీశైలం డ్యామ్. ఎక్సలెంట్గా ఉందండి రోడ్డు. హైదరాబాద్ బా బటర్ఫ్లై డన్ ఆన్ మై వైజర్ బటర్ఫ్లై. షిట్ మ్యాన్, ఐ థింక్ క్లాత్ ఉండాలి ఏదో సంథింగ్, చూద్దాం. పచ్చక్ అయిపోయింది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ మల్లెల తీర్థం ఉందంట, ప్లేస్ చూడొచ్చంట, బాగుంటుందంట. వెళ్దామా? పద అయితే, పెట్రోల్ ఉందిగా. Inspired by the ones that were left behind. That was amazing. Fell for the light of a foreign sky, flying to the forces above the sun. ఎంతన్నా? ఇదిగోండి. ఎంత? 2 కిలోమీటర్లు అన్నా లోపలికి, 1/2 కిలోమీటర్ ఎంత ఇంది. టోల్ పే చేసేస్తే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ వీఆర్ ఎంటరింగ్. సో లోపలికి ఒక 1/2 కిలోమీటర్ అంట. స్లోగా పోదాం, మొత్తం రాళ్ళు ఉన్నాయి. చిక్ 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 చెక్క. మామా ఆఫ్ రోడింగ్, ఏ మంచి హిమాలయన్ వేసుకొచ్చుంటే కరెక్ట్గా ఉండేది. కానీ ఏం లేదు, దీని మీద కూడా చేసేది జిక్సర్ మీద ఆఫ్ రోడింగ్. ఇదిగో ఆఫ్ రోడింగ్ అయిపోయాను నేను, నించొని తోలితే ఆఫ్ రోడింగ్. ఇక్కడ అంటే ఇక్కడ టైగర్ రిజర్వ్ అని రాసుంటే ఇక్కడ ఉన్నాయన్న టైగర్స్ అని అడిగాను. ఇక్కడ ఉండవన్నా, అక్కడ ఉన్నాయి. ఇప్పుడు సఫారీ కూడా లేదు, వాటికి మేటింగ్ టైము యానిమల్స్కి. సో ఇంకా మేటింగ్ సీజన్, అందుకే ఈ సఫారీ అంత బంద్ ఉంది అన్నాడు. ఎలా ఉంది ఆశీష్ ప్లేసు? బాగాలేదా? అది కరెక్టే. మా సురేష్ ఏంటి మరి ఇక్కడే ఫోటోలు తీసేస్తున్నాడు. ఆక్టోపస్ జంగిల్ క్యాంప్ అంట. సో గైస్, దిస్ ఈజ్ ఆక్టోపస్ వ్యూ పాయింట్. అసలు వ్యూ అయితే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. చూడండి, ఇట్లా అక్కడొక కొండ అక్కడొక, ఈ మధ్యలో నుంచి అలా బోట్ వెళ్తుందో, చిన్న బోట్ మనకి కనిపిస్తుందో లేదు ఇక్కడ నుంచి. యాక్చువల్లీ ఆ అక్క మహాదేవి కేవ్స్ కానీ మనం వెళ్ళుంటే ఇటు సైడే బోట్ వెళ్ళేది. అసలు వ్యూస్ అయితే ఇంకా అసలు మామూలుగా వచ్చేది కాదు. బట్ ఓకే ఫైన్, లైక్ ఇదైనా దొరికింది. నాకైతే ఎన్నో పాపికొండలు చూసిన ఫీలింగ్ వస్తుంది అటు సైడ్, గోదావరి సైడు. అక్కడ కూడా ఇంతే కొండల మధ్యలో నుంచి వాటర్ అలా పోతూ ఉంటుంది కదా, భద్రాచలం. ఎంతన్నా మనిషికా? బండికి 20 రూపాయలు టికెట్. బండికి 20 రూపాయలు టికెట్. ఇక్కడికి వెళ్ళిన టోల్ గేట్ ఒకటి వేసేస్తారు, అడ్డు పెట్టేసి టికెట్. దేనికి ఊళ్ళో వాళ్ళు తీసుకుంటున్నారా, అది ఎవరు తీసుకుంటున్నారు ఏందో మరి కథ. పిచ్చ లైట్, ఎవడో ఒకడు బతుకుతున్నాడు కదా అనుకోవటమే.
అంతా గ్రీన్ 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 మొత్తం గ్రీన్, కళ్ళకంతా గ్రీన్ గ్రీన్ కొడుతుంది. రిలాక్సింగ్ ఉంది అసలు. Inspired by the ones that were left behind us, we fell for the light of a foreign sky, blind to the forces above this life. Coming. चल దిగేప్పుడు బాగానే ఉంటుంది మా బ్రో, ఎక్కేటప్పుడే ఈ మెట్లు. చెయ్యే సెల్ఫీ వాటర్ బాటిల్ తెచ్చావా? To the forces above us, like keep holding on to this present time. Inspired by the ones that were left behind us, we fell for the light of a foreign sky, flying to the forces above this life. Been crying so much to the poltergeist, trying to hold on to love, but it's forced a nice time. So much, but a light from a foreign sky, flying to the forces above us. Keep holding on to this present time. Inspired by the ones that were left behind us, we fell for the light of a foreign sky, flying to the forces above us. So much to the poltergeist, trying to hold on to love, but it's forced a nice time. Much, but a light from a foreign sky, to the forces above us, like keep holding on to this present time. Inspired by the ones that were left behind us, we fell for the light of a foreign sky, flying to the forces above this life. Been crying so much to the poltergeist, trying to hold on to love, but it's forced a nice time. So much, but a life. జస్ట్ మిస్, గుంట్లో పడేది బెల్లినో. ఓకే, మనం మల్లెల తీర్థం చూసుకొని ఇంకా బ్యాక్ టు శ్రీశైలం వెళ్తున్నాం. బాగానే ఉంది, మన ఒక 1 hour డ్రైవ్ అలా ఇక్కడ చిల్ అవుతున్నారు చాలామంది. కాకపోతే మీరు వాటర్ తడవాలనుకుంటే ఇక క్లోత్స్ అవి తెచ్చుకుంటే బాగుంటుంది. సో చూశారు కదా ఫుటేజ్ అంతా, అదే అనమాట రెయిన్ఫాల్ వచ్చి వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి ఫుడ్ కొంచెం ఏమి అంత అవైలబుల్ లేదు ఈ రూట్లో. ఏదో 1-2 చిన్న డాబా లాగా ఉన్నాయి కానీ బట్ ప్రామిసింగ్గా ఉండదు ఫుడ్ అనేసి. కాబట్టి మేము బ్యాక్కి వెళ్ళిపోదాం. శ్రీశైలం 1.5 hour పడుతుంది. అక్కడికి వెళ్ళిపోయి లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక కాలం ఉంది లేసి కూర్చుని పోవడమే, అది దిగేటప్పుడు ఉండదు, ఇప్పుడు కాదు. క్రేజీ. ఫస్ట్ టైం మీకు శ్రీశైలం డ్యామ్ ఒక యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తాను. మీరు ఎప్పుడు ఇలా చూసారో లేదో, బట్ వెయిట్, అప్పుడే చూపిను, కొంచెం దూరం వెళ్ళాక చూపిస్తా. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం ఇందులో తెప్పలో ఉన్నాం మనం. మోస్ట్ డేంజరస్ బోట్ ఐ కెన్ ఎవర్ గెట్ ఆన్. కానీ సేఫే లేండి, డ్రైవర్ చాలా నీట్గా పోనిస్తున్నారు. అండ్ ఇదిగోండి మా ఆశీష్ గడు సురేష్ గడు బ్యాలెన్స్ చేస్తున్నారు బోట్ని అటు ఇటు కూర్చొని. పేరేంటన్నా మీ పేరు? శ్రీనివాసులు. అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ చూడండి చాలా పక్షులు ఉన్నాయి. వావ్. సో శ్రీనివాసులను అడిగితే దగ్గర దాకా తీసుకొచ్చారు. అమేజింగ్.
నడపడం అంత ఈజీ కాదండి, చాలా కష్టం. చూడండి, ఈ మనీని 46 మెంబర్స్ పంచుకుంటారంట. ఒక్కొక్కరికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. బోట్కి 4-5 ఎక్కించుకుంటారు. మేము రిక్వెస్ట్ చేస్తే ఓన్లీ 3 ఎక్కించుకున్నారు. మా 3 వరకే బోట్ ఇచ్చారు. సో 46 మంది పంచుకుంటారంట. మరి ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవన విధానం, దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ కంటిన్యూస్గా కూడా వీళ్ళు బోట్ నడపలేరంట. అంటే ఈరోజు వీళ్ళు నడిపితే రేపు ఇంకొకళ్ళు డ్యూటీ, చేతులు నొస్తాయంట కంటిన్యూస్గా నడిపినా. కానీ ట్రావెలింగ్ చేస్తే ఇదే అడ్వాంటేజ్, అందరి కథలు తెలుస్తాయి, డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ అర్థమవుతుంది. ఇక్కడనే మనం బోటింగ్ అయితే చేసింది. సో జస్ట్ మీరు ఇట్లా శ్రీశైలం డ్యామ్ వ్యూ చూసుకొని ఇటు పక్కన ఇటుకు వస్తుంటే కిందకు ఒక వేలా ఉంటుంది. అక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, ఫైనల్లీ వీఆర్ డన్ విత్ శ్రీశైలం ట్రిప్. ఈరోజు డే 3 అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు విజయవాడ. మార్నింగ్ 7:15 అవుతుంది టైము. సో ఇదే రూమ్ అండి. సో జస్ట్ ఒక లుక్ వేసుకోండి. బెడ్స్ అయితే అసలు వరస్ట్ అని చెప్పాలి. మరి 400 కిలోమీటర్స్ నడిపినందుకు నడుము నొప్పి రాలేదు, కానీ బెడ్లో పడుకున్నందుకు వచ్చింది నడుము నొప్పి. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో 1 డేకి అయితే అడ్జస్ట్ కావచ్చు, కానీ మోర్ దెన్ 1 డే అయితే యూ ట్రై టు సీ అనీ అదర్ థింగ్స్, అకామిడేషన్స్ ఏమైనా ఉన్నాయో. బేసికల్లీ ఏంటంటే నేను చూసినప్పుడు నాకేం అంత ప్రైవేటు ఎక్కువ హోటల్స్ అవేం కనిపించలేదు శ్రీశైలంలో. కానీ సత్రాలు అట్లా ఏవో ఉన్నాయి, వేరేవి క్యాస్ట్ రిలేటెడ్ సత్రాలు అవన్నీ ఉన్నాయి. యూ కెన్ ట్రై దట్ యాజ్ వెల్. అవి ఇంకొంచెం నీట్గా ఉంటాయని తెలుసు. ఓకే, సో లగేజ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. బైక్స్ మీద లోడ్ చేసి లెట్స్ గెట్ గోయింగ్. ఓకే, అంటిల్ దెన్ షావ్. స్టార్టింగ్లో సాక్షి గణపతి టెంపుల్ చూపించా కదా మీకు. సో అప్పుడు మేము ఆగలేదు శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు. సో వెళ్ళేప్పుడు ఆగుదాం అనుకున్నాం. సో గైస్, ఇదే మన లాస్ట్ డెస్టినేషన్ ఈ ట్రిప్కి. ఐ హోప్ మీరు వీడియోని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఇంటెన్షన్ ఏం లేదు, జస్ట్ ట్రావెల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని మీకు చూపించడం మాత్రమే నా ఇంటెన్షన్. అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎక్కడైనా మిస్ అయింది అనిపిస్తే మాత్రం నేను సాధ్యమైనంత వరకు డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే మీరు కొంచెం గూగుల్ చేసి రీసెర్చ్ చేయండి. అంత మాత్రం చేయాలండి మనం కానీ ట్రావెల్ చేయాలని డిసైడ్ అయినప్పుడు. ఓకే, హోప్ యూ గైస్ విల్ బీ సేఫ్. అండ్ నెక్స్ట్ రైడ్ మనం ప్లాన్ చేసేంత వరకు దిస్ ఇస్ యువర్ పాండు సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్ గైస్.